పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 22న జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ ఏర్పాట్లు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రధాన వేదిక, జనం ప్రవేశించే మార్గాలు తదితర విషయాల్లో నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఈ నెల 21న సాయంత్రంలోగా పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. బహిరంగ సభ విజయవంతమయ్యేలా ముఖ్య నాయకులకు పలు సూచనలు జారీ చేశారు. జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళకు, ఆదివాసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిలుపు సీటును కేటాయించిందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతను దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చని తెలుస్తారు. ఇక సామాన్య పేద కుటుంబానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి ఇలాంటి రాజకీయ వారసత్వం లేదని వెల్లడించారు. అలాంటి సాధారణ వ్యక్తి చట్టసభలకు వెళితే సామాన్యుల పక్షాన గొంతుగా మారి తన వాణి వినిపిస్తుందని అన్నారు. ఎన్నికల్లో ఆత్రం సుగుణను గెలిపించి అధిష్టానానికి బహుమతిగా ఇవ్వాలన్నారు. అలాగే బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సురక్షితంగా వచ్చి అంతే సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కేఎస్ఆర్. ఆయన వెంట డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్ రషీద్ ఉల్ హక్, జాఫర్ అహ్మద్, మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్, పిప్పర్వాడ ఎంపీటీసీ ప్రశాంత్ రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కొండూరి రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, డేరా కృష్ణారెడ్డి, రాజలింగన్న, అల్లూరి భూమారెడ్డి, దర్శనాల అశోక్, ఖయ్యూం, రఫీక్, షాకీర్, అతిక్ ఉర్ రెహమాన్, షేక్ మన్సూర్, బూరే సురేష్, దూపే శంకర్, ఇర్ఫాన్ ఖాన్, సమీర్ ఉల్లా ఖాన్, ఖర్మా అఖీం, రహీం ఖాన్, మహేందర్, ఖర్మా, ముఖీం, షేక్ మోసిన్, అలాగే నవీన్ ఖాన్, పలువురు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరిస్తున్నారు. దీనికి ఆదిలాబాద్లోని 7 పార్లమెంటు స్థానాల నుండి అశేషంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు అందరూ కూడా లక్షలాదిగా తరలి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రేపటి సభ ఆత్రం సుగుణ గారిని ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించి 75 ఏళ్ల స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక మహిళకి, ఒక ఆడబిడ్డకి, ఆదిలాబాద్ పుట్టింటి బిడ్డని పార్లమెంటుకు పంపబోతా ఉన్నాం. ఇది ఆదిలాబాద్ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకునికి, కార్యకర్తల గర్వకారణం. అది కూడా ఒక సామాన్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఎటువంటి రాజకీయ అండదండలు లేని ఆవిడ. అమ్మ తరపున 7 తరాలు, నాన్న తరపున 7 తరాలు, ఎవ్వరు కూడా రాజకీయాల్లో లేరు. ఒక ఉద్యమకారిని, అటువంటి వ్యక్తిని, ఒక మామూలు ఆడపడుచుని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుకు పంపుతుంది. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం యొక్క అందం, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ సెండింగ్ ఏ ఉమెన్. ఆఫ్టర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ వీఆర్ సెండింగ్ ఏ ఉమెన్ టు ద పార్లమెంట్. మా రాహుల్ గాంధీ గారు ఆత్రం సుగుణ గారికి టికెట్ ఇవ్వడంలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి అన్నకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ పేరు పేరున, ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించేది ఏంటంటే, ఈ 120 రోజులలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నది. మీ అందరూ వచ్చి రేవంత్ రెడ్డి అన్నకు ఆశీర్వాదం పెట్టండి, ఆత్రం సుగుణ గారికి ఆశీర్వాదం పెట్టండి. ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా నా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ని కూడా జయప్రదం చేసి నాకు కూడా మీ అందరూ ఆశీర్వాదం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. లక్షలాదిగా తరలిరండి. ఆదిలాబాద్కి సమ్మర్లో ఎండ ఉన్నది. అందరికి కూడా మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అందరు కూడా జర్మన్ టెంట్ విధానంలో వీలైనంత ఎక్కువ మందికి నీడను అందించడం చేయడం జరిగింది. సో దయచేసి ప్రజలందరూ కూడా క్షేమంగా రేపు మీటింగ్కి తరలి వచ్చి అందరూ మళ్ళీ క్షేమంగా